డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. దాని మీద ఎవడైనా చెయ్యేస్తే వాడి ప్రాణం కూడా నాదే. తెలుగు అమ్మాయి అయినా తన టేస్ట్లు నీ ఫేవరెట్తో మ్యాచ్ అవట్లేవు అని సంబంధం క్యాన్సిల్ చేసావా? రేయ్, తెలుగు అమ్మాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం లేదురా. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన సాంప్రదాయాలు, మన వంటకాలు కొంచెమైనా తెలుసుండాలి, ఇష్టపడి ఉండాలి. ఇది నీకే టూ మచ్ అనిపెట్టింది అన్న. ఉన్నప్పుడు దేని విలువ తెలియదురా. యుఎస్ వెళ్ళాక నియరెస్ట్ ఇండియన్ రెస్టారెంట్ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు సండే ప్లాన్ చేసుకుని వెళ్ళి మసాలా దోశ తిని తిరిగి వస్తావు చూడు, అప్పుడు తెలుస్తుందిరా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ విలువ. హచ్ రమణ, బాగా జలుబు చేసింది రమణ. హెడేక్ కూడా వస్తుంది, డాక్టర్ కలిసి వస్తా. జలుబుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తారా? మిరియాల చారు పెడతా, వేడి వేడిగా లాగించి సరిపోతుంది. అంతే అంటావా అన్నా? ఉమ్. జూబ్లీ హిల్స్ ఏదో కొత్త జపనీస్ రెస్టారెంట్ ఓపెన్ చేశారంట, వెళ్ళి ట్రై చేద్దామా? నేను రాను, నువ్వు వెళ్ళు. అదేంటన్నా, అక్కడ సూషీ బాగుందంట. సూసియా ఏంటది? సూషీ అంటే అది వచ్చి తింటేనే తెలుస్తుంది. అవసరం లేదు, నేను రాను, నేను ఇంట్లోనే తింటా. ఏం తింటారన్నా, ఎప్పుడు అదే ఫుడ్, అదే ఆవకాయ, అదే ముద్దపప్పు. కొత్త కొత్త ఎక్స్ప్లోర్ చేయాలన్నా. రేయ్, ఎవరైనా కొత్తవి ఎప్పుడు ట్రై చేస్తారో తెలుసా? పాతవి బోరు కొట్టినప్పుడు. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోరు కొట్టవురా. ఆవకాయనే కాదు, గోంగూర, వెల్లుల్లి కారం, పప్పు, రసం, సాంబారు, వంకాయ, బెండకాయ, దొండకాయ, చల్లమిరపకాయలు, బజ్జీలు, బోండాలు, బూరెలు, చెకోడీలు, చక్రాలు, గడ్డ పెరుగు. అమ్మయ్యా, మన ఫుడ్ ఎప్పుడు బోరు కొట్టదురా. రే, మనం బయట ఎంత తిరిగినా తిరిగి ఇంటికే వస్తాంరా. అలాగే మనం బయట ఎంత తిన్నా తిరిగి సౌత్ ఇండియన్ ఫుడ్ తినాల్సిందే. ఎంతైనా మన ఫుడ్డేరా, మన ఫుడ్డే బెస్ట్ రా. సరే, అమ్మాయి ఎలా ఉంది? మీ అమ్మాయిని చూడకముందే నేను ఒక అంచనాకు వచ్చానండి. అలా ఎలా అండి? తను పెట్టిన ఈ ఫిల్టర్ కాఫీ, చేసిన అరిసెలు, గవ్వలు, ఈ స్వీట్స్ అన్నీ చూసి తెలుగుతనం ఉట్టిపడుతుందని. థ్యాంక్స్ బాబు, కానీ అవన్నీ మా అమ్మాయి చేసేట్టు కాదు, బయట నుంచి తెప్పించినట్టు. అంటే మీకు నాకు వంట రాదు. రేయ్, తొందరపడి వంట కోసం పెంట పెట్టుకోకు. పర్లేదులే, నాకు వచ్చిగా మేనేజ్ చేస్తా. మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? ఆలూ కా పరాఠా, కోఫ్తా, గాజర్ కా హల్వా, మోమోస్. ఏంటండి మీరు చెప్పిన 10 రకాల్లో ఒక్కడు కూడా మనం లేవు. అంటే మీరు తెలుగులేనా? తెలుగు వాళ్ళమే, కానీ అమ్మాయి ముంబైలో పెరిగింది, అందుకనే అమ్మాయికి పెద్దగా కల్చర్ తెలియదు. ముంబయ్యా? అయితే బాయ్ బాయ్. ఏంటే తెలుగు అమ్మాయి అయినా తన టేస్ట్లు నీ ఫేవరెట్తో మ్యాచ్ అవట్లేవు అని సంబంధం క్యాన్సిల్ చేసావా? రేయ్, తెలుగు అమ్మాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం లేదురా. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన సాంప్రదాయాలు, మన వంటకాలు కొంచెమైనా తెలుసుండాలి, ఇష్టపడి ఉండాలి. ఇది నీకే టూ మచ్ అనిపెట్టింది అన్న. ఏందిరా టూ మచ్? పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయి అమ్మాయి ఆస్తులు చూస్తారు, ఆ లెక్కలాగా మనకు తెలియదు. అలాగే అందం చూస్తారు, వయసుతో పాటు అది కూడా పోతుందిరా. కానీ ఫుడ్ ప్రిఫరెన్సెస్ కలిసి ఉన్నన్ని నాళ్ళు రోజుకి 3 పూట్లు తినాలరా. తను పరోటా చేసుకున్నప్పుడు నేను పులిహోర చేసుకొని, తను దాల్ మఖని చేసుకున్నప్పుడు నేను మామిడికాయ పప్పు చేసుకుని, తను మామోస్ చేసుకుంటే నేను చెకోడీలు చేసుకుంటే ఏం మ్యాచ్ ఉంటుంది చెప్పు? అబ్బో, రేయ్, మన సౌత్ ఇండియన్ థాలీలో 4 రకాలు కూడా తెలియని అమ్మాయి మెల్లో తాళేలా కడతాను చెప్పురా. అమ్మో, 3 విజిల్స్ వచ్చాయి, నేను వస్తా. అన్న ఏం వండుతున్నావు అన్నా? ముక్కల పులుసు, బొడియాలు. రే అన్నయ్య, రేపటి నుంచి మనం ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాంరా. ఎందే? ఎగ్స్ కూడా తెచ్చేసా. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టా అంటే? ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం లేదురా, స్క్రాంబుల్డ్ ఎగ్, బ్రెడ్ టోస్ట్, ఆరెంజ్ జ్యూసు, కొంచెం పుడింగ్. పుడింగా? నువ్వు ఎంత పుడింగ్ పెట్టుకున్నా పుడింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్టేరా. అబ్బో, ఏంటవి? ఇడ్లీ, గీకారం ఇడ్లీ, పెసరట్టు, ఎమ్మెల్యే పెసరట్టు, గుంత పునుగులు, గుగాని బజ్జీ. ఇక చాలే, ప్రతిసారి హోటల్లో సర్వర్ లెక్క మెనూ మొత్తం చెప్పక్కర్లేదు, అర్థమైంది. ఏమర్థమైందిరా? అర్థమైతే తెలంగాణలో ఉంటూ తెలుగు బ్రేక్ఫాస్ట్ తినకుండా సోకులకు పోయి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంట. రే అన్నయ్య, నెక్స్ట్ మంత్ ఎలాగో యూఎస్కి వెళ్తున్నా, అక్కడ ఎలాగో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే కదా, అందుకని ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా. నెక్స్ట్ మంత్ ఎలాగో యూఎస్ వెళ్ళి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే తినాలి కదా, ఉన్నన్నాళ్ళైనా తెలుగు బ్రేక్ఫాస్ట్ తినచ్చు కదా. అబ్బా, చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినేదే కదరా, అందులో ఏముంది? ఉన్నప్పుడు దేని విలువ తెలియదురా. యుఎస్ వెళ్ళాక నియరెస్ట్ ఇండియన్ రెస్టారెంట్ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు
సండే ప్లాన్ చేసుకుని వెళ్ళి మసాలా దోశ తిని తిరిగి వస్తావు చూడు, అప్పుడు తెలుస్తుందిరా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ విలువ. నేనేం ఫుడ్ కోసం వెళ్ళట్లేదు. నేను మాత్రం ఫుడ్ కోసమే సౌత్ ఇండియన్ వదిలి వెళ్ళట్లేదు. అంటే ఒరే, నాకు బయట జాబ్ ఆఫర్స్ రాలేదనుకున్నావా? 2012లో ఢిల్లీకి వెళ్ళా. 4 నెలలు తిరిగి వచ్చేసా. ఎందుకు? అక్కడ పని నచ్చలేదన్నావు. నచ్చంది పని కాదురా, అక్కడ దొరికే ఫుడ్. అమ్మా, హైదరాబాద్ బిర్యానీ అని ఉంటుంది, దానికన్నా మన పోపు అన్నమే ఎంతో బెటర్. అబ్బో. ఆ తర్వాత ముంబై పోయా. 6 నెలలు మళ్ళీ తిరిగి వచ్చేసా కదా. ఎందుకు? అక్కడ హైకి లేదన్నావు. హైక్ వల్ల కాదు, అక్కడ దొరికే మన ఫుడ్ డిస్లైక్ చేయడం వల్ల. ఏంటి అక్కడ కూడానా? అక్కడ దొరుకుతున్నాయిగా. దొరుకుతుంది. దోశ ఉంటుంది, కొబ్బరి చట్నీ ఉంటుంది, కారప్పొడి అల్లం చట్నీ ఉండదు. ఆంధ్ర తాళి అంటారు, పోలీలు ఉండవు, పాయసం ఉండదు. ఇది మరీ టూ మచ్ రా. మన రాష్ట్రాల్లో దొరికేటి మిగతా రాష్ట్రాల్లో దొరకాలంటే ఎలా? దొరకవనే కదరా నేను ఎక్కడికి వచ్చేసిందే. అబ్బో. అరే, మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త సర్కిల్ ఫామ్ అవుతుందిరా. అలా అని చెప్పి మన ఇంటిని, మన అమ్మని, నాన్నని అన్నీ మిస్ అవ్వకుండా ఉంటావా? హోమ్ సీక్ అవ్వకుండా ఉంటావా? ఇంట్లో ఫుడ్కి క్రేవింగ్స్ రాకుండా ఉంటాయా? నేను కూడా అంతేరా. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో మన దగ్గర దొరికే వంటకాలు ప్రపంచంలో ఎక్కడా దొరకవురా. కరెక్టే. ఇవన్నీ వదులుకొని ఎక్కడో దూరంగా అమ్మ కొరియర్లో పంపించిన 4 పచ్చళ్ళతో సరిపెట్టుకోమంటావరా? ఏంటోరా నువ్వు, అస్సలు అర్థం కావు. ఆఫ్టర్ ఆల్ ఫుడ్ కోసం గ్రేటర్ గుడ్ వదులుకుంటావరా? నువ్వు చెప్పింది కరెక్టేరా. గ్రేటర్ గుడ్ ఏంటి? నీ గ్రేటర్ గుడ్ మనీ కావచ్చు, నా గ్రేటర్ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా సౌత్ ఇండియన్ ఫుడ్డేరా. అబ్బా. రేయ్, నేనే ఇండియాలో ఉన్నా మిగతా రాష్ట్రాల్లో మన ఫుడ్ అరుదుగా దొరికినా అంత అథెంటిక్గా ఉండదు. నువ్వు యుఎస్ వెళ్తున్నావు, యుఎస్ వెళ్ళి 4 రోజులు ఫుడ్ దొరకకపోతే నెలకే తిరిగి వచ్చేస్తావేమో. అమ్మో, ఒక్క ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇంత భయపట్టాలా? వద్దులేరా బాబు, దోశలే తిందాం. రే, ఏమన్నా తిందామా? ఏంటో రవన్న ఈ మధ్య ఏమీ తినబుద్ధి కావట్లేదు. అందుకే బయట అడ్డమైన గడ్డి తినద్దని చెప్పేది. మన ఇంట్లోనే పుష్టిగా తినే మన ఫుడ్ బాగుంటుంది. అసలు తినాలని దాసి వస్తే కదా ఏమైనా తినేది. సరే, ఓ పని చేయి, తినే ముందు అన్నంలో సొంటి పొడి, నెయ్యి వేసుకొని తిను, సెట్ అయిపోతుంది. అవునా? హష్. రవణ, బాగా జలుబు చేసింది రవణ. హెడేక్ కూడా వస్తుంది, డాక్టర్ కలిసి వస్తా. జలుబుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తారా? మిరియాల చారు పెడతా, వేడిగా లాగించి సరిపోతుంది. అంతే అంటావా? ఏమైందిరా? నేను బాగా లావ్ అయిపోయా రవణ. షుగర్ టెస్ట్ కూడా ఇచ్చా, అది కూడా ఎక్కువే ఉందంట. ఏం తినాలన్నా భయం వేస్తుంది. ఏం కాదులేరా, ఇవాళ నీకు పులగం చేస్తా, అన్నీ హెల్ప్ అవుతుంది. అన్నా, మీరు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళరా? ఏ ప్రాబ్లం చెప్పినా దానికి ఏదో ఫుడ్ రెసిపీ చెప్పేస్తారు. అరే, కరెక్ట్ పద్ధతిలో వండుకున్న ఫుడ్ కరెక్ట్ టైంకి కరెక్ట్ పోర్షన్లో తింటే మనకి ఎటువంటి జబ్బులు రావురా. ఒకవేళ వచ్చిన జబ్బుకు కూడా మన క్విజిన్స్లో క్యూర్స్ ఉన్నాయి. అంత గొప్పదిరా మన ఫుడ్. అవునా? ఏంటో అనుకున్నా కానీ సూపర్ అన్న మీరు. ఫుడ్ మాత్రం అదిరిపోయిందిరా. మేతి చావని పన్నీర్ అద్దరితే కేక. ఆ తర్వాత తిన్న పానీపూరి అయితే సూపర్. రవణేంట్రా ముఖం ఎలకెలా పెట్టాడు. ఫుడ్ బానే ఉంది మామ్, కానీ సాటిస్ఫాక్షనే లేదు. ఇంటికి వెళ్ళి 2 ముద్దలు పెరుగన్నం తినాలి. ఏంటి ఇంత తిన్నా కూడా మళ్ళీ పెరగడం కూడానా? నువ్వు బయట ఎంత తినిపించినా అవి చపాతీలు, రోటీలు, పులకాలు ఇవే మామ్. నేను ఫుడ్ తిన్న ఫీలింగ్ రావాలంటే 2 ముద్దలు అన్నం దిగాల్సిందే. కడుపు నిండడానికి ఏదైతే ఏంటి మామ్, కడుపు నిండడమే అనుకుంటే ఇంట్లో కూర్చొని వెజిటేబుల్ సలాడ్ తినొచ్చు. బయటకు వచ్చి ఇలా పన్నీర్ లబర్దారు, మేతి చామన్ తినాల్సిన అవసరం లేదు. కడుపు ఫుల్ అవ్వడమే కాదు కదా మామ్, సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. చెప్పాను కదా మా అమ్మవాడు పెద్ద వింత ఫుడ్ అని. కొత్త ఫుడ్ ఏం ట్రై చేయడు, మన ఫుడ్ మాత్రం పుష్టిగా తింటాడు. వాట్ నాన్ సెన్స్. మన ఫుడ్ ఎప్పుడు తినేదేగా తొక్క, అందులో ఏముంది? ఒకప్పుడు మన ఏ ఆప్షన్ లేదు కాబట్టి చింతకాయ పచ్చడి వేసుకొని తింటుండే. కానీ ఇప్పుడు అమెరికా, కొరియా అని చాలా రెస్టారెంట్లు వచ్చేసామా. దాని ముందు మన ఫుడ్ ఎంత అసలు మన ఫుడ్ ఎంత బోర్ కొట్టేసిందంటే, మొన్న పెళ్ళికి వెళ్ళా, అక్కడ అటాకులో అన్ని వెరైటీస్ వేశారు, కానీ అన్నీ వదిలేసి బయటికి వెళ్ళి నూడిల్స్ తినేసి వచ్చా. మామ ఇంకా అయిపోయాడు రా. రవణ సరదాగా ఫుడ్ గురించి ఎలా చెప్తాడు. ఇప్పుడు ఇటు ఫుడ్ ఎక్కించపరిచాడు, చూసుకోమలా. ఏమన్నావు మామ్? పాత చింతకాయ పచ్చడా? ముసలోళ్ళు అయిపోయారని చెప్పి మీ అమ్మ నన్ను రోడ్డు మీద వదిలేస్తాము. మరి పాత చింతకాయ పచ్చడి అంటే ఎందుకు మామ అంత అలుసు? మిగతా ఫుడ్స్ గురించి నాకు తెలియదు మామ్, మన ఫుడ్ గురించి మాత్రం నీకేం తెలుసు మామ్?
అసలు మన ఫుడ్ విస్తరాకులో అరిటాకులో ఎందుకు వడ్డిస్తారో తెలుసా మామ్? చెప్పు మామ్. అంటే మన ఫుడ్ తమలపాకులో పట్టదు కదా మామ్. నీ అరిటాకులో ఉండే క్లోరోఫిల్ మన కడుపులో ఉన్న అల్సర్ని కూడా తగ్గిస్తుంది. ఓ అరిటాకు వల్ల యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో మనం ఏదైనా పదార్థం వేడివేడిగా వడ్డించినప్పుడు దానిలో ఉన్న న్యాచురల్ వ్యాక్స్ వల్ల మన ఫుడ్ ఎన్హాన్స్ అవుతుంది. అంతేకాదు పూర్వకాలంలో అన్నంలో విషం కలిపినా అరిటాకు నల్లగా మారిపోయేదంట. పైగా అరిటాకు అనేది ఎకో ఫ్రెండ్లీ. అలాంటి అరిటాకులో సాంప్రదాయంగా వడ్డిస్తే వదిలేసి ఎలా వచ్చావు మామ్? అరే టోనీ, వీడు విస్తర్ గురించి ఇంత చెప్పాడంటే ఇంకా పదార్థాల గురించి స్టార్ట్ చేస్తే మన పరిస్థితి ఏంటో మరి. మనం వండే ఫుడ్ నీకు ఆఫ్టర్ ఆల్ కావచ్చు మామ్. మనం వండే ఫుడ్ వల్ల ఎంత సైన్స్ ఉందో తెలుసా మామ్? రైస్తో కాప్స్, పచ్చడితో యాంటీ ఆక్సిడెంట్స్, పప్పుతో ప్రోటీన్, చారుతో డైజెషన్, పప్పు చారుతో ఫోలిక్ యాసిడ్, పెరుగుతో ప్రోబయోటిక్. నెయ్యి వల్ల ఫ్యాట్ వస్తుందని చాలా మంది వేసుకోవడం ఆపేస్తారు మామ్. కానీ హెల్దీ ఫ్యాట్ వస్తుందని ఎంతమందికి తెలుసు మామ్? దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని తెలుసా మామ్? బెల్లంతో చేసుకున్న స్వీట్స్ వల్ల ఐరన్ వస్తుంది మామ్. మనం పోపులు వేసే పప్పు దినుసుల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తే మన ఫుడ్ ఎంత తోపు అని నీకు తెలుస్తుంది మామ్. అందరూ బ్యాలెన్స్డ్ డైట్ అంటారు కదా. అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే మన ఫుడ్డే మామ్. అసలు మన తాలి కంటే బ్యాలెన్స్డ్ డైట్ ఏముంది మామ్? ఓల్డ్ వైడ్ ఏ క్విజిన్ అని తీసుకో మామ్. అదొక ఆర్ట్ ఫిలిం లాగా ఒక వర్గానికి ఉన్నట్టు ఉంటాయి. క్యాలరీస్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే ఉంటాయి. కానీ మన తాలి కమర్షియల్ సినిమా లాగా అన్ని హంగులు ఉంటాయి. అలాంటి మన ఫుడ్ని నువ్వు ఇన్సల్ట్ ఎలా చేస్తావు మామ్? సారీ మామ్, నా తప్పు నేను తెలుసుకున్నాను మామ్. సారీ చెప్తే వదిలేస్తాను అనుకున్నావా? ఇంకా 2 పేజీలు డైలాగులు ఉన్నాయి మామ్. ఇంకా 2 పేజీలా? ఇంకా నా లైఫ్ లో మన ఫుడ్ తప్ప వేరే ఫుడ్ జోలికి వెళ్ళండి మామ్. వదిలేరా అన్నయ్య, ఇక్కడతో ఆపేద్దాంరా. రే నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను రా. అయ్యేం లేదన్నా, ఇక్కడితో ఆపేద్దాం. లాగొద్దు, లాగ్ అవుతుంది. ముందు ఈ మామను అనాలి. తిన్నాక తినూరుకోక తిట్లు తినడానికి ట్రిగర్ చేస్తున్నాడు. మామ్ సారీ మామ్, ప్లీజ్ మామ్. సర్లే ఇంకా ఆపేద్దాం. పదండి. పద. థ్యాంక్స్ రా.